పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వస్తామంటే ఆయనకు మీటింగ్కి అనుమతి ఇవ్వలేదు. ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీ అయ్యే జాగిరా అనే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దాని గురించి ఏం చెప్తారు? అవును, ఆయన అన్నమాట వాస్తవే కదా, తెలంగాణ మీ అయ్యే జాగిరా అని అనడం జరిగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఆయన పొన్నం ప్రభాకర్ మా అయ్య జాగిరా అంటని చెప్పడం జరిగింది. ఇద్దరు సరిగా లేవు. పొన్నం ప్రభాకర్ గారు అయ్యే జాగిరా హైదరాబాద్ కాదు కదా. పొన్నం ప్రభాకర్ గారేమి నిజాం నవాబుల మనోడు కాదు కదా. నిజాం నవాబుల మనోళ్ళు అయితే మా అయ్యే జాగిరా అనొచ్చు, కానీ వీళ్ళు ఎవరయ్యే జాగిరి కూడా కాదు. ఇది కేవలం ప్రభుత్వ భూమికి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో ఓట్లు చీల్చడానికి ఒక ఆయుధంలాగా వాడుతున్నారు బీజేపీ అని చెప్పి బయట అంటున్నారు. మరి మీకు ఎలా అనిపించింది? అందులో వాస్తవం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే కొంత ఓటు బ్యాంక్ ఉంది, అది వాస్తవము. ఎందుకంటే ఇక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనే బలమైన నాయకుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా కూడా ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు, వ్యతిరేకత కూడా పూర్తి చేయలేదు. అలాగే కేసీఆర్ గారు కూడా బలమైన నాయకుడే, ఆయన కూడా కొంత ఓటు బ్యాంక్ తెచ్చుకునేటువంటి సామర్థ్యం ఉంది. సో అంత బలమైన కేసీఆర్ గారిని, బలమైన రేవంత్ రెడ్డి గారిని ఢీకొని పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకోవడం అనేది రాజకీయ శూన్యత లేదు కదా. ఇక్కడ తమిళనాడులో పాసిబుల్ అయింది, తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది, బలమైన నాయకుడు లేడు కాబట్టి పాసిబుల్ అయింది. కానీ ఇక్కడ తెలంగాణలో బలమైన నాయకత్వం ఉంది కాబట్టి మూడో వ్యక్తి రావడం చాలా కష్టం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 34లో మళ్ళీ 34 వరకు మేమే ఉంటాం అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. కవిత గారు కూడా 2 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తామంటున్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ గారు మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఈ 28, 29 ఎలక్షన్లో మరి తెలంగాణకు ఎవరు అధికారంలోకి వస్తారంటారు? మరి కవిత గారు ఎలా అధికారంలోకి వస్తుందో ఆవిడ చెప్పాలి. కవిత గారికి అసలు ఓట్లు ఎవరు వేస్తారు? కవిత గారు కేవలం ఆమె పెట్టిన సిద్ధాంతాలు వేరు. కేవలం ఎవరైతే బతుకమ్మ బాగా ఆడతారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తా అని కవిత గారు చెప్పారట. ఇటువంటి ఆడవాళ్ళకి, పని మనుషులకి, రోడ్డు ఊడ్చే వాళ్ళకి కవిత గారు టికెట్ ఇస్తారు. మరి వాళ్ళందరినీ గెలిపించేటువంటి సామర్థ్యం కవిత గారికి ఉందా? కేవలం తను గెలుస్తుంది ఆ కవిత గారు కేవలం కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురని మాత్రమే ఆమె రాజకీయ మనుగడలో ఉంది. ఆమె కేవలం ఓట్లు చేర్చడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వచ్చినా సరే హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు విపరీతంగా రావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా బీజేపీ సపోర్టు కేసీఆర్ గారికి ఉంది, అది 100% వాస్తవం. ఎందుకంటే బీజేపీ సపోర్టు కేసీఆర్ గారికి లేకపోతే ఈ పార్టీ కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యేవాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ గారు మీకు చేయించండి అని బిల్లు పాస్ చేసి అభ్యర్థన కూడా సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు ఆల్రెడీ. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కాబట్టి మోడీ గారి యొక్క సపోర్టు పూర్తిగా కేసీఆర్ కి ఉంది. మోడీ గారి సపోర్ట్ అక్కడ జగన్ గారి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ సపోర్ట్ ఉంది. అట్లాగే కేసీఆర్ గారికి కూడా మోడీ సపోర్ట్ ఉంది. ఉండబట్టే ఆ సిబిఐ కేసులు అనేది ముందుకు జరగట్లేదు. ఇక లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడు అరెస్ట్ చేసేవాడు. సో ఖచ్చితంగా కూడా బీజేపీకి వెనక నుంచి సపోర్ట్ చేస్తారు. కేసీఆర్ గారు రాష్ట్రంలో ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బిల్లు పెట్టింది అనుకోండి, కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. ఆశ్చర్యం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సపోర్ట్ చేశారు. అంటే కొన్ని సందర్భాలు తటస్థంగానే ఉంటారు, వ్యతిరేకం అయితే లేదు.